డోమా పడుకున్నవాణ్ణి కుడితే హీరో అయిపోడు, కాని మెలుకున్నవాణ్ణి కుడితే నలిపేస్తారు. ఇది ఎవరో రుద్దిన డైలాగ్ కాదు, తన గురించి, తన బాడీ గురించి వచ్చిన కామెంట్స్కి గట్టిగా ఇచ్చిన కౌంటర్. ఒకరోజు షూటింగ్లో బాబూ హీరో ఎవరు అని అడిగితే పక్కన ఉన్న ఇంకొక యాక్టర్ని చూపించాడంట ఒకప్పుడు ఒక అబ్బాయి. చీకిన మామిడి పండులా ఉన్నావు, బక్కోడు, పోషకాహారం లోపమున్నవాడిలా ఉన్నావు అని మీడియా నుంచి జనం దాకా అందరూ ట్రోల్ చేశారు. కాని ఎవరైతే తన్ని చూసి నవ్వారో ఆడే హాలీవుడ్లో క్రిస్ ఎవెన్స్, రయన్ గాస్లింగ్ లాంటి టాప్ స్టార్స్ పక్కన స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఓన్లీ 16 ఇయర్స్కి ఎంటర్ అయ్యి అట్ ద యంగెస్ట్ ఏజ్లో 3 నేషనల్ అవార్డ్స్ కొట్టాడు. ఎవడో తెలుసా? మన ధనుష్. వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా నుంచి గ్లోబల్ స్టార్ ధనుష్గా ఎలా ఎదిగాడో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. ఈ వీడియో చూశాక మీ సెల్ఫ్ డౌట్లు, ఇన్సెక్యూరిటీస్ అన్నీ మాయమైపోతాయి. డోంట్ స్కిప్, అస్సలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ప్రతి మినిట్ ఒక గూస్ బంప్స్ మూమెంట్. అసలు ధనుష్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? వాళ్ల నాన్న కస్తూరి రాజాగారి దగ్గర ఒకప్పుడు అంత డబ్బులు ఉండేవి కావు. మిల్ వర్కర్గా పనిచేస్తూ తన కథల్ని జస్ట్ 150 రూపీస్కి అమ్ముకునేవారు. ఫ్యామిలీ పరిస్థితి బాలేదు. అలాంటి టైంలో వాళ్ల నాన్న తన పెద్ద కొడుకు సెల్వరాఘవంతో కలిసి ఒక కథ రాసి అందరి దగ్గర తిరిగారు. కాని ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. అప్పుడు వాళ్ల నాన్నకి ఒక తుక్కలో ఐడియా వచ్చింది. ఇంట్లో ఉన్న చిన్న కొడుకు, అదండి మన ధనుష్ని పెట్టి తుల్లువధో ఇలమై తీద్దామనుకున్నాడు. కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ధనుష్కి అస్సలు యాక్టింగ్ అంటే ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. తన డ్రీమ్ ఒకటే, పెద్ద షెఫ్ అవ్వాలి అని. బట్ ఫ్యామిలీ ప్రెషర్ తట్టుకోలేక ఏడుస్తూ యాక్టింగ్కి ఒప్పుకున్నాడు. 2002లో రిలీజ్ అయిన ఆ మూవీ హిట్ అయింది. కాని ధనుష్లో నమ్మకం లేదు. తనొక ప్యూర్ ఇంట్రోవర్ట్, కెమెరా ముందు రావాలంటే వణుకు. 2003లో వాళ్ళ అన్న డైరెక్షన్లో కదల్ కోండేన్ వచ్చింది. ఇందులో హీరో ఒక ఇంట్రోవర్ట్ ఆర్ఫిన్ జీనియస్. ఇది ఎగ్జాక్ట్గా ధనుష్ రియల్ లైఫ్ క్యారెక్టర్కి సింక్ అయింది. మూవీ 7 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్. ఆ దెబ్బకి నేను హీరో మెటీరియలే అని ఫిక్స్ అయిపోయాడు. కమల్ హాసన్ కురుతి పునల్ మూవీ చూస్తున్నప్పుడు అందులో ఆపరేషన్ ధనుష్ అని ఒక పేరు వినిపిస్తుంది. ఆ పేరు ఇంత నచ్చిందంటే తన రియల్ నేమ్ వెంకటేష్ ప్రభుని తీసిపడేసి ధనుష్గా మార్చుకున్నాడు. కానీ తనకి తన లుక్స్ మీద ఇంకా డౌటే. అప్పుడు లెజెండరీ డైరెక్టర్ బాలు మహేంద్ర గారు ధనుష్ని చూసి ఏమన్నారో తెలుసా? నీది కెమెరాకి కావలసిన పర్ఫెక్ట్ స్కిన్ టోన్, నువ్వొక ఇటాలియన్ మోడల్లా ఉంటావు అన్నారు. ధనుష్కి అది విన్న తర్వాత లైఫ్లో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. లైఫ్లో అన్నిటికీ టైం పడుతుంది, కానీ ధనుష్ లైఫ్లో అన్నీ స్పీడ్గా జరిగిపోయాయి. 21 ఇయర్స్ ఏజ్లోని సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో పెళ్లైపోయింది. కదల్ కొండేన్ మూవీ చూసి ఐశ్వర్య ఇంప్రెస్ అయ్యి బుకే పంపింది. అది తర్వాత పెళ్లికి దారితీసింది. కానీ సక్సెస్ వచ్చాక కాంట్రవర్సీస్ కూడా వస్తాయిగా. సుచి లీక్స్ టైంలో ధనుష్ మీద చాలా అలిగేషన్స్ వచ్చాయి. ఇంటిమేట్ ఫోటోస్ లీక్ అయ్యాయి అన్నారు. ఒక స్టూపిడ్ రిపోర్టర్ లైవ్ ఇంటర్వ్యూలో పర్సనల్ క్వశ్చన్స్ అడిగితే మైక్ పడేసి వెళ్లిపోయాడు. నో నాన్సెన్స్ యాటిట్యూడ్. ఎవరు ఏమనుకున్నా he answered everyone through his movies. 2011 నుంచి 2015 మధ్యలో ధనుష్ తీసిన ప్రతి సినిమా ఒక మాస్టర్ క్లాస్. ఆడుకలం మూవీకైతే వెత్రిమారన్ డైరెక్షన్లో ప్రాణాలు పెట్టేశాడు. రియల్ లైఫ్లో ధనుష్కి పక్షులు అంటే అస్సలు పడదు, సివియర్ అలర్జీ. కానీ మూవీలో కోడి పందెలు మెయిన్ థీమ్. బాడీ డబుల్ వాడతామన్నారు, కానీ తెగించి న్యాచురల్గా చేశాడు. హాస్పిటల్ పాలు అయ్యాడు కూడా. రిజల్ట్ జస్ట్ 10 crores తీసిన సినిమా 30 crores కొట్టింది. అండ్ ధనుష్కి బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. అక్కడితో ఆగలేదు. బాలీవుడ్ డైరెక్టర్ ఆనందల్ రాయ్ రాంజనా మూవీ కోసం ఒక తమిళ్ కుర్రాడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో అందరికీ డౌట్. కానీ యూపీ అబ్బాయి స్లాంగ్ కోసం ధనుష్ 5 months హిందీ ప్రాక్టీస్ చేసి డబ్బింగ్ చెప్పాడు. మూవీ బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టింది. ఇంకా వైదిస్ కోలావెరిడి గురించి స్పెషల్గా చెప్పాలా? లిరిక్స్ రాయడానికి తీసుకున్నది జస్ట్ 6 minutes, రికార్డ్ చేయడానికి 45 minutes. ఆ పాట ఇంటర్నేషనల్ లెవెల్లో వైరల్ అయిపోయి జపనీస్ గవర్నమెంట్ వాళ్లు వచ్చి మరి కలిశారంటే అర్థం చేసుకోండి ఆ రేంజ్లో రచ చేసిందో. అక్కడి నుంచి మారీలో డాన్గా, అసురన్, చెన్నైలో రా అండ్ రస్టిక్ యాక్టింగ్తో ఇండియన్ సినిమాలోనే ద బెస్ట్ యాక్టర్గా ఎదిగాడు. కరణ్ జోహర్ షోలో బాలీవుడ్ సౌత్ నుంచి ఏం నేర్చుకోవాలి అని అడిగితే ఫేస్ మీద కొట్టినట్టు పంక్చువాలిటీ అని ఆన్సర్ ఇచ్చాడు. అసలు హాలీవుడ్ వెళ్లిపోయి రూసో బ్రదర్స్ డైరెక్షన్లో ద గ్రే మ్యాన్లో యాక్ట్ చేసి గ్లోబల్ బౌండరీస్ని బ్రేక్ చేశాడు. ఇక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే ఆల్రెడీ రాయన్తో 50th మూవీ మార్క్ క్రాస్ చేస్తున్నాడు. ఈ మూవీకి ఆనే రైటర్, ఆనే డైరెక్టర్, ఆనే హీరో. అసలు పోస్టర్లో బ్లడ్ అండ్ స్వెట్తో ధనుష్ని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకో పక్క కుబేరాలో శేఖర్ కమ్ములా డైరెక్షన్లో రష్మికతో ఒక క్రేజీ కాన్సెప్ట్లో యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో డ్యువల్ రోల్, ఒకటి బెగ్గర్, ఇంకొకటి మిలియనేర్. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు అసలు సీసో అప్డేట్ ఏంటో తెలుసా? ఈ రోజే అంటే April 13న రిలీజ్ అయిన తన లేటెస్ట్ హై వోల్టేజ్ మూవీ కరా.
ఎస్, విఘ్నేష్ రాజా డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్రెడీ సునామీ సృష్టిస్తుంది. నిన్న మొన్నదాకా టాక్ ఏమిటో అనుకున్నారు, కానీ ఎర్లీ మార్నింగ్ షోస్ పడగానే ట్విట్టర్లో రివ్యూస్ అదిరిపోయాయి. 1991 గల్ఫ్ వార్ బ్యాక్డ్రాప్ లో ఒక మైండ్ బెండింగ్ హైస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన కరా మూవీలో ధనుష్ కరస్వామిగా పిచ్చెక్కించేశాడు. ఈ మూవీ కోసం ధనుష్ దగ్గర 58 crores రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అని టాక్. మమితా బైజు హీరోయిన్ గా నటించిన ఈ ఫిల్మ్ లో ధనుష్ తన యాక్టింగ్ తో ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఫ్యాన్స్ తో ట్వీట్లు వేయించుకుంటున్నాడు. నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని హ్యూజ్ అమౌంట్ కి కొనేసింది. కానీ థియేటర్స్ లో మాత్రం ఈ మూవీ ఒక ఎమోషనల్ అడ్రినలిన్ రష్ ఇస్తుంది. సో ఎవరో అనుకున్న అబ్బాయి ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్. మీ లైఫ్ లో కూడా ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేస్తే జస్ట్ రిమెంబర్ ధనుష్. వాళ్ళ మాటల్ని ఆన్సర్ గా కాదు, సక్సెస్ గా మార్చండి. వెళ్తూ 3 ప్రశ్నలు. ధనుష్ రియల్ నేమ్ ఏంటి? ధనుష్ తీసిన హాలీవుడ్ మూవీ పేరు ఏంటి? ఈ రోజు రిలీజ్ అయిన కరా మూవీ డైరెక్టర్ ఎవరు? మీ ఆన్సర్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మంచి మూవీ బఫ్ కి షేర్ చేయండి.